Hi everyone, good morning. How are you doing? Hope everyone doing great today. ఈరోజు మనం హిస్టరీ ఆఫ్ జావా చూద్దాం. హిస్టరీ ఆఫ్ జావా. జావాకి ఒక హిస్టరీ ఉంది. చాలా బాగుంటుంది, వినండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏంటంటే జావా అనేది ఒక అన్ఎక్స్పెక్టెడ్గా క్రియేట్ అయిన లాంగ్వేజ్. అన్ఎక్స్పెక్టెడ్గా క్రియేట్ చేసిన లాంగ్వేజ్. అంటే జావాని క్రియేట్ చేయాలని లేదా జావాని ఇన్నోవేట్ చేయాలని క్రియేట్ చేసిన లాంగ్వేజ్ కాదు. అది ఒక అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా క్రియేట్ అయిన లాంగ్వేజ్. అది ఎలానో చూద్దాం. ఓకే, ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ పేరు ఏంటంటే సన్ మైక్రో సిస్టమ్స్. సన్ మైక్రో సిస్టమ్స్కి 90స్లో ఒక ఐడియా వచ్చింది. 1990లో 1990లో ఒక ఐడియా వచ్చింది. ఏంటి? 1990స్లో ఎక్కువ ఫేమస్ ఏంటంటే టెలివిజన్, టీవీ అండ్ వీసీఆర్స్ అండ్ మైక్రో ఓవెన్స్ అండ్ రిఫ్రిజిరేటర్స్ అండ్ సో చాలా హోమ్ అప్లయన్సెస్ అంటాం వీటిని. హోమ్ అప్లయన్సెస్ అప్పట్లో ఇవి ఎక్కువ ఫేమస్. బట్ అప్పట్లో టీవీని ఆపరేట్ చేయాలంటే దగ్గరికి వెళ్ళి ఛానల్ మార్చేవాళ్ళు. వీసీఆర్నైనా అలానే, మైక్రోవేవ్ అయినా అలానే, అండ్ రిఫ్రిజిరేటర్నైనా అలానే చేసేవాళ్ళు. అంటే ఫిజికల్గా మనిషి మూవ్ అయ్యి దగ్గరికి వెళ్ళి అప్డేట్ చేయాల్సి వచ్చేది, అంటే ఆపరేట్ చేయాల్సి వచ్చేది. సో వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. ఏం ఐడియా? ఎవరికి? సన్ మైక్రో సిస్టమ్కి ఒక ఐడియా వచ్చింది. సన్ మైక్రో సిస్టమ్కి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఏంటి? సో దే వాంట్ డెవలప్ ఏ డివైస్. అంటే ఒక డివైస్ని డెవలప్ చేద్దాం. ఇది ఒక యూనివర్సల్ డివైస్గా పనిచేయాలి. అంటే ఈ డివైస్ అనేది ఒక రిమోట్ లాగా పనిచేయాలి. ఎలా? ఈ డివైస్తో వాళ్ళు టీవీని కంట్రోల్ చేయగలగాలి, వీసీఆర్స్ని కంట్రోల్ చేయగలగాలి, మైక్రోవేవ్స్, రిఫ్రిజిరేటర్స్, ఏసీస్, అప్పట్లో ఉన్న మ్యాక్సిమం ఎలక్ట్రానిక్ డివైజెస్ని కంట్రోల్ చేయడానికి ఒక డివైస్ని కనిపెట్టాలనుకున్నారు. సో దే వాంట్ టు ఇన్నోవేట్ ఏ డివైస్ దట్ కెన్ బి కంట్రోల్ మల్టిపుల్ హోమ్ అప్లయన్సెస్ ఎట్ ఏ టైమ్. సో ఆ ఐడియాని డెవలప్ చేయడానికి సన్ మైక్రో సిస్టమ్ కంపెనీ ఏం చేసిందంటే ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. ఓకే, ఆ ప్రాజెక్ట్ పేరేం పెట్టిందంటే గ్రీన్ ప్రాజెక్ట్. ఏం పేరు? గ్రీన్ ప్రాజెక్ట్. ఓకే, ఈ ప్రాజెక్ట్ మీద పనిచేయడానికి ఒక టీం కావాలి. సో దానికోసం ఒక టీంని ఫామ్ చేసింది. ఆ టీం పేరేం పెట్టారంటే గ్రీన్ టీమ్. ఏం పేరు పెట్టారు? గ్రీన్ టీమ్. ప్రాజెక్ట్ ఏంటి? గ్రీన్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో పనిచేస్తున్న వాళ్ళ టీం పేరు గ్రీన్ టీమ్. ఈ టీం లీడ్ చేయాలంటే ఒక మెంబర్ కావాలి. సో ఆ మెంబర్ పేరు ఏంటంటే ఒక పర్సన్. అతనే మన హీరో జేమ్స్ గాజ్లింగ్. ఎవరు? జేమ్స్ గాజ్లింగ్. ఇతను ఈ గ్రీన్ టీమ్ని లీడ్ చేస్తున్నారు. అందుకే జావా ఎవరు కనిపెట్టారు అంటే ఏం చెప్పాలి? జేమ్స్ గాజ్లింగ్ అండ్ ద టీమ్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేసిండ్రు? ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు 1991లో వాళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు 1991 జూన్లో అఫీషియల్గా ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. అంటే అఫీషియల్గా డాక్యుమెంటేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు ఏం చేసిందంటే ఒక డివైస్ని కనిపెట్టారు. ఏం డివైస్ అది? ఒక డివైస్. ఏంటది? ఒక డివైస్.
ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిమోట్ డివైస్ అనుకో. సో, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డివైస్‌ని బేస్ చేసుకుని వాళ్ళు మల్టిపుల్ హోమ్ అప్లయెన్సెస్‌ని కంట్రోల్ చేయాలి. సో, ఈ డివైస్‌కి పేరేం పెట్టారు అంటే వాళ్ళు స్టార్ 7. స్టార్ 7. సో, హార్డ్‌వేర్ డివైస్‌ని కనిపెట్టారు. బట్ హార్డ్‌వేర్ డివైస్ అలోన్ ఇట్ విల్ నాట్ వర్క్. పనిచేయదు కదా! అలోన్‌గా ఓన్లీ హార్డ్‌వేర్ ఉంటే. సో, దీంట్లో ఒక సాఫ్ట్‌వేర్ కావాలి. సో, ఆ సాఫ్ట్‌వేర్‌ని అప్పట్లో ఉన్న సి అండ్ సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్‌ని వాడి కనిపెట్టారు. సో, సాఫ్ట్‌వేర్‌నయితే డెవలప్ చేశారు. సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేసి ఈ స్టార్ 7లో ఇన్‌బిల్డ్ చేసిండ్రు. సో, స్టార్ 7 డివైస్ రెడీ అయిపోయింది. సో, దే డెవలప్డ్ ఏం చేసిండు ఒక స్టార్ 7 అంటే ఈ డివైస్‌ని రెడీ చేసిండ్రు. ఈ స్టార్ 7 డివైస్‌ని తీసుకొని దే వాంట్ టు టెస్ట్ అంటే ఇది కంట్రోల్ చేయగలుగుతుందా హోమ్ అప్లయెన్సెస్‌ని టెస్ట్ చేయాలని అనుకున్నారు. ఓకే. టెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ టీవీ మీద టెస్ట్ చేసిండ్రు. సక్సెస్‌ఫుల్‌గా టీవీని కంట్రోల్ చేయగలుగుతుంది. రిమోట్‌లీ అంటే దూరం నుంచి కంట్రోల్ చేయగలుగుతుంది. మళ్ళీ వీసీఆర్ మీద టెస్ట్ చేసిండ్రు. వీసీఆర్ మీద పని చేయట్లేదు. సో, వీసీఆర్ మీద పని చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు డెవలప్ చేసిన సాఫ్ట్‌వేర్‌లో మోడిఫికేషన్ చేయాల్సొచ్చింది. ఓకే. దేనికి? వీసీఆర్‌కి తగినట్లు. తర్వాత సేమ్ మైక్రో ఓవెన్ మీద టెస్ట్ చేస్తే మైక్రో ఓవెన్ మీద పనిచేయాలి అంటే కోడ్‌లో మోడిఫికేషన్ చేయాల్సొచ్చింది. సేమ్ యాజ్ రిఫ్రిజిరేటర్ కూడా. అంటే ఎట్ ఏ టైమ్ ఒక్కొక్క డివైస్ మీద పనిచేయగలుగుతుంది గానీ, యూనివర్సల్‌గా అన్ని డివైసెస్‌ని కంట్రోల్ చేయలేకపోతుంది. అంటే ఈ డివైస్ మీద ఈ డివైస్ మీద ఐ మీన్ టీవీని కంట్రోల్ చేయాలి అని డెవలప్ చేసిన కోడ్‌లో మోడిఫికేషన్ చేస్తే తప్ప వీసీఆర్‌ని కంట్రోల్ చేయకపోతుంది. వీసీఆర్‌ని కంట్రోల్ చేయడానికి డెవలప్ చేసిన కోడ్‌లో మోడిఫికేషన్ చేస్తే తప్ప మైక్రో ఓవెన్ కంట్రోల్ చేయలేవు. అంటే ఇది ఒక్కొక్క ప్లాట్‌ఫార్మ్ అనుకోండి. ఏంటి టీవీ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్, వీసీఆర్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్, మైక్రో ఓవెన్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్, రిఫ్రిజిరేటర్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్. అంటే ఎట్ ఏ టైమ్ ఒక్కొక్క ప్లాట్‌ఫార్మ్‌ని కంట్రోల్ చేయగలుగుతుందే కానీ, అది కూడా ఎలా కంట్రోల్ చేయగలుగుతుంది? ఈ ప్లాట్‌ఫార్మ్‌కి తగినట్లు కోడ్‌లో మోడిఫికేషన్ చేస్తే తప్ప కంట్రోల్ చేయలేకపోతుంది. అంటే ఇక ప్లాట్‌ఫార్మ్ పైన డిపెండ్ అవుతుంది. ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్. అంటే ప్లాట్‌ఫార్మ్ డిపెండెన్సీ పెరిగిపోయింది. ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్‌గా పని చేయటం లేదు. దేర్ వాళ్ళ మెయిన్ ఐడియా ఏంటి? దే వాంట్ టు కంట్రోల్ మల్టిపుల్ డివైసెస్ ఎట్ ఏ టైమ్ విత్ ఎ సింగిల్ డివైస్ వితౌట్ మోడిఫికేషన్ ఇన్ ద రిమోట్. ఓకే. సో, వాళ్ళకి ఆ ఐడియాని అచీవ్ కాలేకపోయారు. సో, వాళ్ళేం జేషిండ్రు, ఇంకేమైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయా? ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్‌ని అచీవ్ చేయడానికి. సి ప్లస్ ప్లస్ వాడితే ప్లాట్‌ఫార్మ్ మీద డిపెండ్ అవుతుంది. ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెన్సీని అచీవ్ చేయలేకపోతుంది. సో, ఇంకేమైనా లాంగ్వేజెస్ ఉన్నాయా అని రీసెర్చ్ చేయడం మొదలుపెడితే వాళ్ళకి ఏ లాంగ్వేజ్ దొరకలేదు. సో, అలా రీసెర్చ్ చేసుకుంటూ పోతూ ఉంటే ఫైనల్‌గా వీళ్ళే ఒక కొత్త లాంగ్వేజ్‌ని డెవలప్ చేశారు. సో, వాళ్ళు ఇలా రీసెర్చ్ చేసుకుంటూ పోతూ ఉంటే రీసెర్చింగ్‌లో ఏం తెలిసిందంటే ఫైనల్‌గా ఒక కొత్త లాంగ్వేజ్‌ని కనిపెట్టేశారు. ఒక కొత్త లాంగ్వేజ్‌ని కనిపెట్టి సో, ఆ లాంగ్వేజ్‌ని వాడి ఒక కొత్త లాంగ్వేజ్‌ని కనిపెట్టారు. దాని పేరేం పెట్టారంటే ఓక్ అని పెట్టారు. ఏంటి? ఓక్. ఓఏకే. ఓక్. ఓకే. ఓక్ అని పేరు పెట్టారు. సో, ఈ ఓక్ లాంగ్వేజ్ వాడి డెవలప్ చేశారు. ఈ ఓక్ లాంగ్వేజ్‌ని వాడి డెవలప్ చేసిన సాఫ్ట్‌వేర్‌ని ఏ డివైస్ స్టార్ 7 అనే డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసి తర్వాత వాళ్ళు తర్వాత వాళ్ళు సేమ్ డివైస్‌తో ఏంటిది స్టార్ 7 దీంట్లో సాఫ్ట్‌వేర్ ఉంది. ఆ సాఫ్ట్‌వేర్ ఏ లాంగ్వేజ్‌లో డెవలప్ చేశారు? ఓక్ అనే లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ వాళ్ళు కనిపెట్టారు. ఎవరు కనిపెట్టారు? గ్రీన్ టీమ్. గ్రీన్ టీమ్ కనిపెట్టిన ఈ ఓక్ అనే లాంగ్వేజ్‌ని వాడి కనిపెట్టిన సాఫ్ట్‌వేర్ స్టార్ 7 డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసి తర్వాత వాళ్ళేం చేశారు? కంట్రోల్ చేశారు. ఎవరిని? టీవీని, వీసీఆర్‌ని
అండ్ మైక్రో ఓవెన్ని అండ్ టీవీ రిఫ్రిజిరేటర్ని. ఓకే. ఓకే. దీన్ని కంట్రోల్ చేశారు, దీన్ని కంట్రోల్ చేశారు, దీన్ని కంట్రోల్ చేశారు. ఇప్పుడు టెస్ట్ చేశారు. అంటే ఇది కంట్రోల్ చేయగలుగుతుందా వీటిని అని. సో వాళ్ళేంటంటే హ్యాపీగా సక్సెస్‌ఫుల్‌గా స్టార్ 7లో వాడిన సాఫ్ట్‌వేర్ ఓక్ అనే లాంగ్వేజ్ వాడి డెవలప్ చేసిన సాఫ్ట్‌వేర్ ఏంటంటే టీవీని కంట్రోల్ చేయగలుగుతుంది. వీసీఆర్‌ని కంట్రోల్ చేయగలుగుతుంది. మైక్రోవేవ్‌ని కంట్రోల్ చేయగలుగుతుంది. అండ్ రిఫ్రిజిరేటర్ని కంట్రోల్ చేయగలుగుతుంది. అంటే మ్యాక్సిమం హోమ్ అప్లయన్సెస్ని కంట్రోల్ చేయగలుగుతుంది వితౌట్ కోడ్ మోడిఫికేషన్. ఈ కోడ్లో ఏ మోడిఫికేషన్ చేయకుండా ఇది ఏ ప్లాట్ఫామ్నైనా కంట్రోల్ చేయగలుగుతుంది. ఇది ఒక యూనివర్సల్ గ్యాడ్జెట్గా తయారైంది. సో ఓక్ లాంగ్వేజ్ని వాడి డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ స్టార్ 7 డివైస్లో ఇన్స్టాల్ చేసి ఆ స్టార్ 7 డివైస్తో వాళ్ళు టీవీని కంట్రోల్ చేయగలిగారు, వీసీఆర్ని కంట్రోల్ చేయగలిగారు, మైక్రోవేవ్ని కంట్రోల్ చేయగలిగారు అండ్ రిఫ్రిజిరేటర్ని కూడా కంట్రోల్ చేయగలిగారు వితౌట్ ఎనీ మోడిఫికేషన్, సింగిల్ మోడిఫికేషన్ ఇన్ దిస్ యూనివర్సల్ డివైస్. అంటే వాళ్ళు దే అచీవ్డ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ని అచీవ్ అయ్యారు. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఈ ప్లాట్ఫామ్ మీద పనిచేస్తుంది, ఈ ప్లాట్ఫామ్ మీద పనిచేస్తుంది, ఈ ప్లాట్ఫామ్ మీద పనిచేస్తుంది, ఈ ప్లాట్ఫామ్ మీద పనిచేస్తుంది. సో దే కెన్ అచీవ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో వాళ్ళు స్టార్ట్ చేసింది ఏంటి? గ్రీన్ ప్రాజెక్ట్ని అంటే ఒక యూనివర్సల్ డివైజ్ని కనిపెట్టాలి. యూనివర్సల్ డివైజ్ని కనిపెట్టాలి. బట్ వాళ్ళు కనుక్కున్నది ఏంటి ఫైనల్గా? ఒక కొత్త లాంగ్వేజ్ని దానికి ఏం పేరు పెట్టారు? ఓక్ అని పేరు పెట్టారు. ఓకే, ఓక్ అని పేరు పెట్టారు. సో వాళ్ళు ఎప్పుడు కనుక్కున్నారు ఈ లాంగ్వేజ్? 1994లో ఓక్ని కనుక్కున్నారు. ఓక్ అనే లాంగ్వేజ్ని కనుక్కున్నారు. సో వాళ్ళకి కావాల్సింది ఏంటి? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఈ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ని అచీవ్ అయిపోయారు. నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారు? దే వాంట్ టు రిజిస్టర్ ఈ ఒక లాంగ్వేజ్ అనేది కనిపెట్టారు. సో దా లాంగ్వేజ్ని సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళ కంపెనీ పేరు పైన రిజిస్టర్ చేసుకోవాలని చూసినప్పుడు 1994లో చెక్ చేశారు ఓక్ లాంగ్వేజ్ రిజిస్టర్ చేసుకోవాలి లైసెన్స్. సో దానికోసం ఆ లైసెన్సింగ్ కోసం వెళ్ళినప్పుడు ఈ ఓక్ అనే లాంగ్వేజ్ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయిందని, అంటే లైసెన్సింగ్ ఇష్యూ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే 1995లో ఆ ఓక్ అనే లాంగ్వేజ్ని పేరు మార్చాల్సి వచ్చింది. పేరు మార్చి ఏం పెట్టారంటే జావా అని పెట్టారు. జావా. ఏం పేరు పెట్టారు? జావా. సో ఈ జావా అని ఎందుకు పెట్టారు? దేర్ ఈజ్ వన్ హిస్టరీ. దాని వెనకాల ఒక హిస్టరీ ఉంది. ఏంటి ఆ హిస్టరీ? ఏంటంటే ఈ జావా అని పేరు ఎందుకు పెట్టారు? జావా బదులు ఇంకొకటి పెట్టచ్చు కదా అంటే దీని బిహైండ్ ఒక స్మాల్ హిస్టరీ ఉంది. అదేంటంటే జావా అని పేరు పెట్టడానికి సో ఆ ప్రాజెక్ట్ మీద పనిచేసిన టీం ఎవరు? గ్రీన్ టీం. సో ఆ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నప్పుడు ఈ గ్రీన్ టీం అనేవాళ్ళు ఎక్కువ కాఫీ కన్జ్యూమ్ చేసేవాళ్ళు. కాఫీ కన్జ్యూమ్ చేసేవాళ్ళు. సో ఎక్కువ కాఫీ కన్జ్యూమ్ చేయడం వల్ల ఎక్కువసేపు వర్క్ చేయగలిగారు. ఓకే, ఎక్కువసేపు వర్క్ చేయగలిగారు. ఒక కొత్త లాంగ్వేజ్ని కనిపెట్టగలిగారు. సో ఈ కాఫీ అనేది మనకి చాలా హెల్ప్ చేసింది ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నప్పుడు అని రీసెర్చ్ చేశారు. ఈ కాఫీ బీన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని ఇండోనేషియా కంట్రీ ఉంది. సో ఇండోనేషియా కంట్రీలో ఒక ఐలాండ్ ఉంది.
ఓకే. ఆ ఐలాండ్ నుంచి మనకి కాఫీ బీన్స్ వస్తున్నాయని వాళ్ళు రీసెర్చ్ చేసి తెలుసుకున్నారు. సో, ఈ ఐలాండ్ పేరేంటంటే జావా. సో, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఐలాండ్? జావా. సో, ఈ ఐలాండ్ పేరు జావా. ఆ ఐలాండ్‌లో ఫేమస్ ఏంటి? కాఫీ. ఐలాండ్ ఎక్కడుంది? ఇండోనేషియాలో ఉంది. సో, ఈ నేమ్ అప్పట్లో కొంచెం యూనిక్‌గా ఉండింది. సో, దాని మీద కాపీరైట్ ఇష్యూస్ లేవు కాబట్టి జావా అని జావాకి నేమ్ పెట్టిండ్రు. తర్వాత నేమ్ అయిపోయింది. నెక్స్ట్ లోగో. లోగో ఎలా డిసైడ్ చేయాలి? లోగో కోసం మళ్ళీ రీసెర్చ్. మళ్ళీ రీసెర్చ్. మళ్ళీ సేమ్ స్టోరీ. సో, కాఫీ ఎలానో మనకు హెల్ప్ చేసింది కాబట్టి, ఎక్కువ కాఫీ తాగేవాళ్ళం కాబట్టి, సో, కాఫీ కప్ ఉంటుంది కదా! కాఫీ కప్ అండ్ సాసర్. ఓకే. బాయిలింగ్ కాఫీ. కాఫీ బాయిల్ అవుతున్నట్లు ఒక లోగోని సెలెక్ట్ చేసుకున్నారు. సో, ఇది కూడా సేమ్ కాఫీని రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఫైనల్‌గా వాళ్ళకి కాఫీ హెల్ప్ చేసింది. సో, కాఫీకి డెడికేట్ చేయడానికి దే చూజన్ ద ఐలాండ్ పేరు జావా అండ్ ద సింబాలిక్‌గా కాఫీ సాసర్. సో, ఇది స్టోరీ. ఎందుకు ఆ గ్రీన్ టీమ్ అనేది పని చేయడానికి ఎక్కువసేపు పని చేయడానికి కాఫీ హెల్ప్ అయింది. సో, ఆ కాఫీ ఎక్కడి నుంచి వచ్చిందని రీసెర్చ్ చేసి ఇండోనేషియాలో ఒక కంట్రీ ఉంది. ఆ కంట్రీలో ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ నుంచి కాఫీ బీన్స్ వచ్చేటివి. ఆ ఐలాండ్ పేరేంటి? జావా. ఆ జావా అనే ఐలాండ్ నుంచి కాఫీ బీన్స్ వచ్చాయి. ఆ కాఫీ బీన్స్‌తో తయారు చేసిన కాఫీ వల్ల టీమ్ ఎక్కువసేపు పని చేయగలిగింది. సో, కాఫీ అనేది ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి దే డెడికేటెడ్ టు దేర్ సక్సెస్ టు కాఫీ. సో, దానికోసం ఐలాండ్ పేరు సెలెక్ట్ చేసుకున్నారు. టు అలానే ఐలాండ్ కాఫీ లోగోగా సింబల్‌గా లోగోని రిప్రజెంట్ చేయడానికి ఒక కప్పులో కాఫీ బాయిల్ అవుతున్నట్లు ఒక సింబల్. సో, సేమ్ కాఫీ కప్ సాసర్ బాయిలింగ్ కాఫీ. సో, ఇది ఒక స్మాల్ అండ్ రిలయబుల్ స్టోరీ. చాలా ఉండొచ్చు స్టోరీస్. బట్ ఈ స్టోరీ అనేది రిలయబుల్‌గా ఉంది ఈ కంటెస్ట్‌కి. సో, ఫైనల్‌గా ఏం చేశారాళ్ళు? ఒక లాంగ్వేజ్‌కి పేరు మార్చేశారు. ఏం పేరు? ఓక్ నుంచి ఎవరికి మార్చారు? జావాకి మార్చారు. ఎప్పుడు మార్చారు? 1995లో మార్చి 1995లో వాళ్ళు జావా బీటా వెర్షన్‌ని జావా రిలీజ్ చేశారు. జావా బీటా వెర్షన్. ఎప్పుడు? 1990. బీటా వెర్షన్ అంటే అది స్టేబుల్ వెర్షన్ కాదు. జస్ట్ టెస్టింగ్ పర్పస్ అంతే. తర్వాత ఏం చేశారు? 1996 జనవరి 23న అఫీషియల్‌గా జావా 1.0 రిలీజ్ చేశారు. ఇది అఫీషియల్ వెర్షన్. ఎప్పుడు రిలీజ్ అయింది? 1996 జనవరి 3న జావా 1.0. సో, అలా వెర్షన్స్ అప్డేట్ అవుతూ ఐ థింక్ కరెంట్ నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు జావా 21 ఏమో ఉంది. ఐ థింక్ సో. 21 కరెంట్ నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పటికి. సో, జావా ఎవల్యూషన్ అనేది స్టిల్ కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పుడు 1996 నుంచి స్టిల్ కంటిన్యూ అవుతూ ఉంది ఆ జావా ఎవల్యూషన్. సో, తర్వాత ఇంకేంటంటే మరి ఫస్ట్ ఓక్ అని ఎందుకు పెట్టారు? ఫస్ట్ ఓక్ అని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే ఓక్ ట్రీ ఉంటుంది. ఇది ఓక్ ట్రీ. ఈ ట్రీ అనేది జేమ్స్ గాస్లింగ్ హౌస్ లేదా ఆఫీస్ ముందు ఒక పెద్ద ట్రీ ఉంది. ఆ ట్రీ పేరేంటి? ఓక్. సో, ఆ ట్రీ పేరు మీద జావాకి ఫస్ట్ ఓక్ లాంగ్వేజ్ అని మెన్షన్ చేసుకున్నారు. సో, ఇది కంప్లీట్ హిస్టరీ. ఎవరి హిస్టరీ? జావా యొక్క హిస్టరీ. సో, సక్సెస్ఫుల్‌గా జావాని ఒకసారి టైమ్ లైన్ చూద్దాం. జావా హిస్టరీ
ఫస్ట్ ఐడియా ఎప్పుడు వచ్చింది? 1990స్లో ఒక ఐడియా వచ్చింది. ఓకే, ఏమొచ్చింది? ఒక ఐడియా 1990స్లో. ఇది ఐడియా. ఏం ఐడియా? దే వాంట్ టు డెవలప్ ఏ డివైస్. The device can operate multiple devices at a time without modification in the code in the ఒరిజినల్ డివైస్. సో దానికోసం వాళ్ళు ఏం చేశారంటే ఒక డివైస్ స్టార్ 7 డివైస్ని కనిపెట్టారు. ఎప్పుడు? 1991లో జూన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఫస్ట్ టైం చేశారు, స్టార్ 7 డివైస్ని కనిపెట్టారు. సో ఆ స్టార్ 7 డివైస్లో ఒక సాఫ్ట్వేర్ కావాలి. సో ఆ సాఫ్ట్వేర్ని కనిపెట్టడానికి అప్పట్లో ఉన్న C++ని వాడి కనిపెట్టిన సాఫ్ట్వేర్ని వాడి ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తే అది ప్లాట్ఫామ్ మీద డిపెండ్ అవుతుంది. ఎట్ ఏ టైం మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ని కంట్రోల్ చేయలేకపోయింది. అంటే ప్లాట్ఫామ్ మీద డిపెండెన్సీ పెరిగిపోయింది. అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీని అచీవ్ కాలేదు. సో ఆ ప్రాసెస్లో ఏం చేశారు అంటే ఒక 1994లో ఓక్ అనే లాంగ్వేజ్ని కనిపెట్టారు. సో ఇదేంటి? సేమ్ డివైస్ స్టార్ 7 డివైస్లో సక్సెస్ఫుల్గా వర్క్ అయి మల్టిపుల్ డివైజెస్ని కంట్రోల్ చేసింది. అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీని అచీవ్ అయింది. సో వాళ్ళు ఒక లాంగ్వేజ్ని కనిపెట్టేశారు. ఇప్పుడు ఏం చేయాలి? దే వాంట్ టు రిజిస్టర్ ద లాంగ్వేజ్ విత్ దేర్ నేమ్. సో వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ కోసం స్టార్ట్ చేసినప్పుడు ఓక్ అనే లాంగ్వేజ్ ఆల్రెడీ వేరే వాళ్ళు తీసేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? పేరు మార్చాల్సి వచ్చింది. అప్పుడు ఏం మార్చారు? 1995లో జావాగా మార్చారు. జావాగా ఎందుకు మార్చారు? ఇంకేమైనా పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అంటే వాళ్ళకి ఈ గ్రీన్ టీమ్కి జావా డెవలప్ చేస్తున్నప్పుడు కాఫీ అనేది బాగా హెల్ప్ చేసింది. సో ఆ కాఫీ ఎక్కడి నుంచి వచ్చిందని రీసెర్చ్ చేస్తూ ఉంటే అది ఇండోనేషియా అనే ఒక కంట్రీలో ఒక ఐలాండ్ నుంచి వచ్చేటివి కాఫీ బీన్స్. ఆ ఐలాండ్ పేరు వచ్చి జావా. సో ఆ ఐలాండ్కి డెడికేట్ చేయడానికి లేదా పేరు అనేది కొత్తగా యూనివర్సల్గా ఉంది కాబట్టి జావా అని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇది వాళ్ళకి ఒక లోగో కావాలి కాబట్టి సేమ్ బాయిలింగ్ కాఫీ విత్ సాసర్ లోగోని సెలెక్ట్ చేశారు. అప్పుడు ఏం చేశారు? జావా అప్పుడు 1995లో ఒక బీటా వెర్షన్ని రిలీజ్ చేశారు. అప్పుడు అది పబ్లిక్ వెర్షన్, అఫీషియల్ వెర్షన్ కాదు. తర్వాత ఏం చేశారు? 1996 జనవరి 23న అఫీషియల్ జావా 1.0 రిలీజ్ చేశారు. ఇది హిస్టరీ ఆఫ్ ద జావా. అప్పటి నుంచి ద హిస్టరీ కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఈ లాంగ్వేజ్ వల్ల వాళ్ళు అచీవ్ అయిన మెయిన్ కీ ఫీచర్ ఏంటంటే రైట్ టు వన్స్ రన్ ఎనీవేర్. దీన్ని ఏమంటే షార్ట్కట్లు ఓరా అంటారు. జావా కీ ఫీచర్ ఏంటి? ఓరా. ఓ ఫస్ట్ రైట్లో డబ్ల్యూ, ఓలో వన్స్లో ఓ, ఆర్లో రన్లో ఆర్, ఏలో ఎనీవేర్. ఓరా వెరీ కీ ఫీచర్ ఆఫ్ జావా. సో రైట్ వన్స్ రన్ ఎనీవేర్. ఒక ప్లాట్ఫామ్ మీద రాసి మల్టిపుల్ ప్లాట్ఫామ్ మీద ఇట్ కెన్ ఎగ్జిక్యూట్ సక్సెస్ఫుల్లీ. దేర్ ఈజ్ నో కోడ్ మోడిఫికేషన్. ఏంటి? దేర్ ఈజ్ నో కోడ్ మోడిఫికేషన్. 1994లో ఓక్ లాంగ్వేజ్ని కనిపెట్టారు కదా, ఓక్ అంటే ఫస్ట్ దాని పేరు 1994లో ఓక్ అని పెట్టుకున్నారు. 1995లో తర్వాత జావా మార్చారు. సో ఈ లాంగ్వేజ్ని కనిపెట్టారు. ఈ లాంగ్వేజ్ని కనిపెట్టారు. వాళ్ళ దగ్గర ఒక లాంగ్వేజ్ ఉంది. ఓకే, సో ఒక డివైస్ రెడీ అయిపోయింది. ఏది? స్టార్ 7 అని ఒక డివైస్ రెడీ అయిపోయింది. సో ఈ స్టార్ 7 అనే డివైజ్ని తీసుకునే వాళ్ళు అప్పట్లో ఉన్న టీవీ ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళారు. ఎవరు? సన్ మైక్రోసిస్టమ్ టీవీ ఇండస్ట్రీ దగ్గరికి వెళ్తే
సో, టీవీ ఇండస్ట్రీని అప్రోచ్ అయ్యి మేము ఒక డివైస్‌ని కనిపెట్టాము. ఆ డివైస్ టీవీస్‌ని ఆపరేట్ చేయగలుగుతుంది. మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు అని టీవీ ఇండస్ట్రీ దగ్గరికెళ్తే టీవీ ఇండస్ట్రీ రిజెక్ట్ చేసింది. ఎందుకు? టీవీ ఇండస్ట్రీ రిజెక్ట్ చేసింది. ఎందుకంటే అప్పట్లో ఈ స్టార్ 7 డివైస్ సపోర్ట్ చేసే టెక్నాలజీ లేదు. ఇది మేబీ సక్సెస్ అవ్వచ్చు, కాకపోవచ్చు అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేశారు. తర్వాత ఏం చేసింది? తర్వాత ఏం చేసింది టీమ్ సన్ మైక్రో సిస్టమ్ ఏం చేసిందంటే, సో వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఓకే. ఈ లాంగ్వేజ్ అనేది టీవీ ఇండస్ట్రీకి కోసం కాదు. ఈ లాంగ్వేజ్‌లో చాలా పవర్ ఉంది. సో అప్పట్లో 90స్‌లో ఇంటర్నెట్ వచ్చింది. ఇంటర్నెట్ అనేది అప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యుండింది. సో ఇంటర్నెట్ అనేది ఇంట్రడ్యూస్ అయ్యింది. అప్పట్లో వెబ్‌సైట్స్ అప్పుడప్పుడే బిల్డ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఓకే. ఆ వెబ్‌సైట్స్ అనేవి స్టాటిక్‌గా ఉండేటివి. కాన్స్టెంట్‌గా ఉండేటివి. ఇప్పట్లో డైనమిక్‌గా జిగేల్ మెరుపులు గ్రాఫిక్స్, ఇమేజెస్ ఇట్లాంటివి ఉండేటివి కాదు. జస్ట్ ఒక అంటే ఒక పేపర్ లాగే ఉండేటివి. మన నోట్‌బుక్ మీద రాసి లేదా దాని జిరాక్స్ తీసుకుంటే మనం ఒక డాక్యుమెంటేషన్ ఫార్మ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉండేటివి. స్టాటిక్‌గా ఉండేటివి. సో, వాళ్ళేం చేశారంటే ఈ స్టాటిక్ వెబ్‌సైట్‌ని డైనమిక్‌గా మార్చారు. జావాని వాడి డైనమిక్‌గా మార్చారు. అంటే అప్పట్లో ఒక ఈ స్టాటిక్ వెబ్‌సైట్స్‌కి ఒక మూవ్‌మెంట్ తెచ్చారు. ఒక కదలిక అనొచ్చు. సో, స్టాటిక్‌గా ఉన్న వెబ్‌సైట్‌ని డైనమిక్‌గా తయారు చేశారు. డైనమిక్‌గా అంటే కొంచెం గ్రాఫిక్‌గా తయారు చేశారు. సో, ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఈ స్టాటిక్ వెబ్‌సైట్‌లో వాళ్ళు యాడ్ చేయగలిగారు. సో, దానికోసం అప్పట్లో వాళ్ళు వాడుకున్న కాన్సెప్ట్ ఏంటంటే యాప్లెట్స్. యాప్లెట్స్ అనే కాన్సెప్ట్. ఈ యాప్లెట్స్ అనే కాన్సెప్ట్ ఎలా డెవలప్ చేశారు? జావాని బేస్ చేసుకొని యాప్లెట్స్ అనే కాన్సెప్ట్‌ని క్రియేట్ చేసి, ఈ యాప్లెట్స్ అనే కాన్సెప్ట్ ద్వారా వెబ్‌సైట్‌ని డైనమిక్‌గా చేయగలిగారు. ఓకే. స్టాటిక్‌లో ఉన్న వెబ్‌సైట్‌ని డైనమిక్‌గా మార్చగలిగారు. సో, అప్పుడు వాడుకున్న కాన్సెప్ట్ ఏంటి? యాప్లెట్స్. ఈ యాప్లెట్స్ రాయడానికి యాప్లెట్స్ అంటే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్. ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఒక పర్టిక్యులర్ యాక్షన్‌ని పెర్ఫార్మ్ చేస్తాయి. సో, ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏంటి? జావా కోడ్. జావా కోడ్ యాప్లెట్స్‌ని బేస్ చేసుకొని డైనమిక్‌గా వెబ్‌సైట్‌ని క్రియేట్ చేయగలిగాయి. ఓకే. తర్వాత అప్పటినుంచి రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది జావా. తర్వాత ఏం చేశారు? కొన్ని ఇయర్స్ తర్వాత 2010లో సన్ మైక్రో సిస్టమ్‌ని ఆరకిల్ అనే కంపెనీ కొనేసింది. ఆరకిల్ అనే కంపెనీ. సో, ఆరకిల్ అనే కంపెనీ 2010లో సన్ మైక్రో సిస్టమ్‌ని కొనుక్కుంది కాబట్టి, ఆ సన్ మైక్రో సిస్టమ్ యొక్క ప్రొడక్ట్స్ అన్నీ ఆరకిల్‌కెళ్ళిపోయినాయి. ఆ ప్రొడక్ట్స్ ఏంటి? జావా కూడా ఒక ప్రొడక్ట్. ఎవరిది? సన్ మైక్రో సిస్టమ్ యొక్క ప్రొడక్ట్. ఆరకిల్ కొనుక్కుంది కాబట్టి, ఆరకిల్‌కి హ్యాండ్ ఓవర్ చేసేసింది. సో, అందుకే మనం ఎప్పుడైనా జావాని డౌన్‌లోడ్ చేయాలి అంటే జావాని డౌన్‌లోడ్ చేయాలి అంటే ఆరకిల్ వెబ్‌సైట్‌కెళ్తాం. మనకి జావా డౌన్‌లోడ్ అని కొడితే ఆరకిల్ వెబ్‌సైట్ నుంచి మనం డౌన్‌లోడ్ చేస్తాం. ఎందుకంటే ఆరకిల్ అనేది సన్ మైక్రో సిస్టమ్‌ని కొనేసింది. ఎప్పుడు? 2010లో. సో, ఇప్పటి నుంచి మనం ఎప్పుడైనా సరే జావాని డౌన్‌లోడ్ చేయాలంటే ఆరకిల్ వెబ్‌సైట్‌కి వెళ్ళి డౌన్‌లోడ్ చేస్తాం. ఆరకిల్ వెబ్‌సైట్ అఫీషియల్ వెబ్‌సైట్ ఆఫ్ ది జావా డౌన్‌లోడ్. సో, దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ ది జావా యొక్క హిస్టరీ ఇది కంప్లీట్‌గా ఏంటి. మనం అఫీషియల్‌గా జావా డౌన్‌లోడ్ చేయాలంటే మనకు ఆరకిల్ అనే కంపెనీ ఎందుకు కనిపిస్తుంది? సన్ మైక్రో సిస్టమ్ కదా డెవలప్ చేసింది అంటే, సన్ మైక్రో సిస్టమ్ 2010లో ఆరకిల్ అక్వైర్ చేసుకుంది కాబట్టి అఫీషియల్‌గా మనం జావాని ఆరకిల్ కంపెనీ నుంచి డౌన్‌లోడ్ చేస్తాం. సో, సో, దిస్ ఈజ్ కంప్లీట్ హిస్టరీ ఆఫ్ ద జావా. సో, ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. ప్లీజ్ లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో నా ఛానల్లో ఇట్లాంటి బేసిక్స్ అంటే కంప్లీట్ జావా బిగినర్ టు అడ్వాన్స్. సో బిగినర్ అంటే కోర్ జావా, కోర్ నుంచి అడ్వాన్స్కి వెళ్దాము. కాకుంటే దానికి ముందు ఒక ఫండమెంటల్ స్టేజ్ ఉంటుంది. ఫండమెంటల్. సో ఆ ఫండమెంటల్స్ డిస్కస్ చేసుకొని బిగినర్స్ నుంచి అడ్వాన్స్కి వెళ్దాం. సో ఫండమెంటల్స్లో కవర్ అవుతుంది ఇలాంటి ఫండమెంటల్ కాన్సెప్ట్స్, బేసిక్ కాన్సెప్ట్. సో ఇలాంటి ఫండమెంటల్స్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత బిగినర్కి వెళ్దాం, బిగినర్ నుంచి అడ్వాన్స్కి వెళ్దాం. సో ఇలాంటి వీడియోలు నా ఛానల్లో వస్తూనే ఉంటాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.